రంగులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. దంతాల ప్రథమ శత్రువులు నోటిలో నివసించే సూక్ష్మజీవులే అని ప్రముఖ దంత వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ చెల్లా చైతన్య వ్యాఖ్యానించారు. నోరు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఆదివారం ఉదయం స్థానిక బ్రాడీపేటలోని HHO భవన్లో HHO హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరం, శాస్త్రీయ అవగాహన సభలో డాక్టర్ చైతన్య పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పోషకాహార లోపం, విటమిన్ల లోపం నోటి వ్యాధులకు కూడా కారణమవుతాయని వివరించారు. దంత సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించి తగిన వైద్యం సేవలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో టి ధనంజయ రెడ్డి, డాక్టర్ టి సేవా కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం 6వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు పాల పళ్ళు ఊడిపోయి శాశ్వతంతం వచ్చే టైం ఒక్కొక్క పంటికి ఒక్కొక్క వయసు అనేది ఉంటుంది. కొంతమంది 4 ఏళ్లకే పళ్ళు పాడైపోయింది అనుకోండి, పుచ్చిపోయింది తీసేయండి డాక్టర్ గారు అని వస్తారు. కానీ మనం తొందరపడి తీసేస్తే 6వ సంవత్సరంలో రావాల్సిన పళ్ళు మన 5వ సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, చిన్నగా కూడా పెద్ద పళ్ళు వస్తాయి. దాని కాన్సిక్వెన్సెస్ టీనేజ్ లో ఫేస్ చేస్తారు. సో పాల పళ్ళను నిర్లక్ష్యం చేయటం, లేదంటే తీయించేసుకోవటం, 10 ఏళ్ల తర్వాత రావాల్సిన పన్నుని 6 ఏళ్లలోనే తీయించేయటం, అంటే కొన్ని వీటికి సంబంధించి కాకుండా కంపల్సరీ తీసుకోవాల్సిన కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీలో పొరపాటున తీసినా కూడా పంటిని దాన్ని ఇప్పుడు క్లిప్స్ ట్రీట్మెంట్ లాగా ఎలా తయారు చేస్తామో అట్లానే ఆ స్పేస్ మెయింటైన్ చేసుకోవడం అనేది చేయాలి. సో దవడలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇది చిన్నపిల్లలకి సంబంధించి. వీటిలో ఇప్పుడు నేను చెప్పిన ఏ కాన్సెప్ట్ అయినా సరే కొంచెం నిర్లక్ష్యం చేస్తే నెమ్మదిగా టీనేజ్ లోకి వెళ్తాయి. అంటే సింపుల్ లాజిక్ దంత వైద్యం అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయండి. ఎట్లంటే సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు పన్ను పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదనుకోండి, డబ్బు పెట్టగలిగినా ఎక్కడో టీనేజ్ టైంలో చేసిన నిర్లక్ష్యం ఒక్కసారిగా సీనియర్ సిటిజన్ అయిన తర్వాత సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఇంటర్లింక్. అందుకని కొంచెం చిన్న వయసు నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ చిన్నపిల్లల్లో వచ్చిన సమస్యల్ని టీనేజ్ లోకి వస్తాయి. తొందరపడి పాల పళ్ళు తీయించడం, ఆ పాల పళ్ళ మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఎముకలో మార్పులు వస్తాయి. ఆ ఎముకలో మార్పులు వచ్చినప్పుడు టీనేజ్ లో ఏమవుతుంది, ఎదిగే వయసు 18-19 ఏళ్ళ వరకు ఆ ఎముక ఫామ్ అవుతున్న టైంలో ఈ పళ్ళు ఎత్తుగా రావటం, పళ్ళ మధ్య సందుకు రావడం